ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన తదుపరి చర్యలపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నోడల్ అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రజాపాలన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇక నేటి సమీక్షలో మరో గ్యారంటీ అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, ప్రజాపాలనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించబోతున్నారు. 11 గంటలకి సమావేశం జరుగుతుంది. రాష్ట్ర మంత్రి మండలి అలాగే సిఎస్ శాంతకుమారి ఇప్పటికే ప్రజాపాలనకు సంబంధించి జిల్లాల వారీగా నియమించిన నోడల్ అధికారులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ నెల రోజుల పాలన ఏ విధంగా సాగింది, ప్రజాపాలన దాదాపుగా 1,25,00,000 పైగా కూడా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో వాటి అమలుకు సంబంధించి ఏ విధంగా విధి విధానాలు ఉండాలనే దానిపైన కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులకు సంబంధించి మరొక పథకాన్ని అమలు చేసేదానికి సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ 5 గ్యారెంటీలకు ఏ మేరకు బడ్జెట్ అవసరం అవుతుంది, ఆయా శాఖలకు సంబంధించి ఎంత కేటాయించాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర మార్గాల ద్వారా ఏ మేరకు బడ్జెట్ ను సమకూర్చుకోగలుగుతాం, ఇలాంటి అనేక అంశాలపైన కూడా కులంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ఈ 5 గ్యారెంటీలని 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేయాలని దానిపైన కూడా ఒక షెడ్యూల్ అనేది ఈ రోజు మంత్రిమండలి ప్లాన్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తాను కూడా చెప్పొచ్చు. దీంతో పాటు ప్రజావానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించడం ఎలా అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది.